బాపన జిల్లా పూసపాడు గ్రామానికి చెందిన పేద ప్రతిభావంతురాలైన ఇంజనీరింగ్ విద్యార్థిని టి భారతికి కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి ఆధ్వర్యంలో ల్యాప్టాప్ ను బహుకరించారు. గుంటూరు విజ్ఞాన కాలేజీలో చదువుతున్న భారతికి దాతల సహకారంతో ఈ సాయం అందించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎం శ్రీహరి, పర్చూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఆకుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. విద్య, వైద్య రంగాల్లో కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలి చైర్మన్ కొమ్మలపాటి శ్రీనివాసరావు చేస్తున్న సేవలను వారు కొనియాడారు. పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు, స్కాలర్షిప్లు అందిస్తూ విద్యాభివృద్ధికి ప్రోత్సహిస్తున్నారని ప్రశంసించారు. బాపట్ల జిల్లా పూసపాడు గ్రామంలో ఉన్నటువంటి టి భారతి అనే అమ్మాయి గుంటూరు ఇంజనీరింగ్ చదువుతుంది. ఆ అమ్మాయికి ఈరోజు ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తమ్మాలపాటి రమణమ్మ మరియు గంట సుబ్బరామ గారు, అలాగే పావులు సుబ్బారావు గారి సౌజన్యంతో ఈ ల్యాప్టాప్ ని మేము అందిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు వెంకటేశ్వరరావు గారు, అలాగే మన శ్రీహరి గారు, అలాగే ప్రెసిడెంట్ గారు, అలాగే నాగేశ్వర గారు అందరూ స్టేజ్ దగ్గర ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలతో మన గ్రామానికి నేను నా వంతు సహకారంగా ఎన్నో కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. చదువు అనేది ఒక సమాజంలో ఒక ఆయుధం. ఆ చదువుకుంటేనే మనం ఏదైనా ఉన్నత శిఖరాల్లో ఉండగలుగుతాము. అలాగే ఒక బిఆర్ అంబేద్కర్ గారు కానీ, అలాగే ఒక అబ్దుల్ కలాం గారు కానీ, అలాగే ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ వీరి రూపాల్లో ఆ రోజుల్లో లైట్ అనేటువంటి స్థితిలో ఆ రోజుల్లో చదువుకుని వాళ్ళు ఎంత నాయకులుగా ఎదిగారు అంటే చదువే ఆయుధం. చదువుకుంటే మనం ఎంతో ఉన్నత శిఖరాలని అందుకోవచ్చు. సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఇంకా చేస్తున్నారు, చేస్తున్నారు. నేను చూశాను చాలా వరకు, ఒక ఆట వరకు చూశాను. మన మా శుభ్రమైనటువంటి పూసపాడు గ్రామానికి రావడం మాకు చాలా ఆనందకరం. ఇలాంటి పెద్దవాళ్ళు, మధ్య మనుషులు, అలాగే అమ్మాయికి ల్యాప్టాప్ కేఎస్ఆర్ నేతాజీ మిత్రమండలితో ల్యాప్టాప్ అందించడం మీ చేతుల మీదుగా మన వెంకటేశ్వర గారు, మన నాగేశ్వర గారు, మన ప్రెసిడెంట్ గారు చేతుల మీద గుంటూరు వెళ్ళి చాలా ఎదిగి గ్రామానికి సహాయం చేయాలని ఆలోచన. అందరు డబ్బులు సంపాదిస్తారు, అందరు సహాయం చేయలేదు. అలాంటి వ్యక్తి ఇంకా మన ఇంటర్లో 80% వచ్చాయి. ఇప్పుడు బీటెక్ లో అయితే 8.5 వచ్చినాయి.